పూజకి ఈ మధ్యే కొత్తగా పెళ్ళవుతుంది. పెళ్ళైన 2 రోజులకే పూజ క్రాప్ టాప్ ఇంకా షార్ట్ వేసుకుని బయటికి వస్తుంది. తనను చూసి తన భర్త రఘు ఇంకా తన అత్తయ్య సుశీల ఆశ్చర్యపోతారు. రఘుకి చాలా కోపం వస్తుంది. ఇంకా ఇలా అంటాడు, ఇది ఏమేసుకున్నావు పూజ? నువ్వు ఇది ఏంటి? అసలు నీకు సిగ్గులేదా? మీ అత్తమామల ముందు నువ్వు ఇలా షార్ట్ వేసుకొని బయటకు వచ్చావు. నీకు సిగ్గులేదా? అరే, ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? నేను పార్టీకి వెళ్ళాలి. పార్టీకి చీరలు కట్టుకుని ఇలా కొంగు కప్పుకొని వెళ్ళలేను కదా. ఏం మాట్లాడుతున్నావు కోడలా నువ్వు? ఇంత అర్ధరాత్రి అసలు ఏం పార్టీకి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? అరే, నేను మీకు చెప్పడమే మర్చిపోయాను. నా కాలేజ్ మేట్ రాహుల్ ఉన్నాడు కదా, ఇవాళ అతని బర్త్డే. వాడు ఫోన్ చేసి చెప్పాడు నేను వెళ్లేదాకా అసలు కేక్ కట్ చేయను అని. నాకసలు భలేగా అనిపించింది. అందుకే అసలు నేను వెళ్లాలనుకున్నా. ఇంక వాడు ఇది కూడా చెప్పాడు, వాడి ఫేవరెట్ క్రాప్ టాప్ ఇంకా మినీ స్కర్ట్స్లో రావాలని. అందుకే వెళ్తున్నాను. ఇది నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు పూజ? నీకు ఇప్పుడు పెళ్ళయింది. నువ్వు ఈ ఇంటి కోడలివి. అసలు ఆ అబ్బాయి ఎవరు? ఇలా ఇంటి నుంచి కోడలు బయటికి వెళ్ళొచ్చా? అసలు నీకు ఇలా మాట్లాడాలని సిగ్గుగా అనిపించడం లేదా? వేరే మగాడి గురించి ఎలా మాట్లాడుతున్నావు? ఓహో, ఏంటి మీరు సీరియల్లాగా మాట్లాడుతున్నారు? నేను పార్టీకి వెళ్తున్నాను అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కాస్త మనశ్శాంతి దొరికేటట్టుంది. లేదు, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఈ బట్టలు మార్చుకుని నీ భర్తను కూడా తీసుకుని వెళ్ళు. ఓ మై డియర్ అత్తగారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? హా, ఒక పక్క నా పుట్టింటి నుంచి అంత కట్నం తీసుకున్నారు, అయినా కూడా మీ నోరు బాగాలేస్తుంది. ఒక్క కేసు పెట్టానంటే రాత్రంతా జైల్లో కూర్చోవలసి వస్తుంది. కాబట్టి ఏమీ మాట్లాడకుండా మీ ముగ్గురూ కూడా నోరు మూసుకునుంటే మంచిది. నన్ను పార్టీకి వెళ్ళనివ్వండి. అలా ఉంటేనే మీకు మంచిది, అర్థమైందా? ఇంకోసారి నన్ను ఇలా ఆపకండి. హ! పూజ అందరికీ జవాబు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్లిన వెంటనే తను గట్టిగా నవ్వుతుంది. మజా వచ్చింది. నాకైతే చాలా మజా వచ్చింది. నేను మాట్లాడుతుంటే వాళ్ళ ముగ్గురు మొహాలు చూడాలి. ఇప్పుడు కానీ నాకు ప్రశాంతంగా లేదు. అలా అనుకుని పూజ తన కాలేజీ స్నేహితురాలు శ్రేయాకి ఫోన్ చేస్తుంది. శ్రేయా, ఎక్కడున్నావు నువ్వు? నేను మా ఇంటి బయట ఉన్నాను, త్వరగా రా. పూజ ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసిన 2 నిమిషాలకి శ్రేయ తన స్కూటీలో తన దగ్గరికి వస్తుంది. వచ్చి పూజ వైపు చూస్తూ ఇలా అంటుంది, పూజ, నువ్వు నీ ఫ్రాంకులు, నువ్వు ఎందుకు ఇలా వాళ్ళని సతాయిస్తూ ఉన్నావు? ఆమెకు హార్ట్అటాక్ వస్తుంది. నీ ఫ్రాంకుల గురించైతే మాకు తెలుసు, కాని వాళ్లకు తెలియదు కదా. అరే, తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుంది. నీకు తెలుసా, రేపు మా అత్తయ్య పుట్టినరోజు. అందుకే రాత్రి 12 గంటలకు నేను సర్ప్రైజ్ ఇస్తాను. ఇంకా అప్పుడు చూడు, తను చాలా చాలా ఆనందపడుతుంది. హాహా, అందరూ ఆనందపడతారు, కాని దానికంటే ముందు నీ భర్త నీకు విడాకులివ్వకుండా చూసుకోవాలి నువ్వు. అరే యార్, ఏంటి నువ్వు మంచి మాటలు మాట్లాడు. నేను శుభం పలికితే ఏమీ కాదు, నువ్వు శుభమైన పనులు చెయ్యాలి. హా, సరే సరే, పద, మనము వెళ్ళి బర్త్డేకి కావలసిన అన్ని సామాన్లు తేవాలి, ఆలస్యమవుతుంది. అక్కడ తన అత్తగారింట్లో వాతావరణమంతా చాలా వేడిగా ఉంటుంది. అమ్మా, చూసావా నువ్వు తను నన్ను ఎలా అవమానించిందో? అవును బాబు, ఇప్పటి వరకు నాతో అలా ఎవరూ కూడా ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఇప్పుడది డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ పెడతా ఉంటుంది. అసలు దానికి ఎంత ధైర్యం! తనకి కూడా బుద్ధి చెప్పాలి, ఆ మమతకి చెప్పినట్టు. మీరు బాగా గుర్తు చేశారు నాన్న. సరే, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలా చెప్పి రఘు తన గదిలోకి వెళ్ళిపోతాడు. చూస్తూ చూస్తూ రాత్రి 12 గంటలవుతుంది. రఘు వాళ్ల ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఇంకా చీకటిగా ఉంటుంది. ఈ నిశ్శబ్దం తుఫానుకు ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. సరిగ్గా 12 అయ్యేసరికి పూజ తన ఇంటి తలుపులు తెరిచి ఇంటి లోపలికి వస్తుంది. తన వెనుక తన స్నేహితురాలు శ్రియ కూడా వస్తుంది. పూజ, నీతో పాటు మీ ఇంట్లోకి నేను వచ్చి ఏం చెయ్యాలి? నువ్వే కదా అది చెయ్యాలి. అరే యార్, ఏం కాదు, నువ్వు లోపలికి రా. కాని మీ ఇంట్లో చాలా చీకటిగా ఉంది. ఓహో, ఇది పగలు కాదు,
రాత్రి 12 అవుతుంది. కాబట్టి ఇలాగే ఉంటుంది. పద నువ్వు. పూజ లోపలికి వెళ్ళి అరుస్తుంది. అత్తయ్యగారు, మామయ్యగారు, రఘుగారు, ఎక్కడ ఉన్నారు? ఇలా రండి, నేను పార్టీ నుంచి తిరిగొచ్చేశాను. పూజ లోపలికి వచ్చిన వెంటనే చీకట్లో నుండి ఎవరో తనని చాకుతో పొడి చేస్తారు. తను చాలా గట్టిగా అరుస్తుంది. ఆ! ఎవరు? ఎవరు? ఆ! అబ్బా! హఠాత్తుగా ఇంటి లైట్లన్నీ వెలుగుతాయి. చూసేసరికి ఎదురుగా ఇంకెవరూ కాదు, పూజా భర్త రఘు ఉంటాడు. అతనే తనని చాకుతో పొడి చేస్తాడు. ఇదంతా పూజ వెనక నిలబడి ఉన్న స్నేహితురాలు శ్రేయ చూస్తుంది. పూజా! పూజా! అయ్యో! ఏం చేశావు రఘు? నువ్వు పూజని చంపేశావా? అయ్యో! రఘు, ఈ అమ్మాయి ఎవరు? నువ్వు పూజని చంపడం చూసింది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? చెప్పు రఘు. శ్రేయ చేతిలో బర్త్డే కేక్ ఉంటుంది. శ్రేయ ఏడుస్తూ ఇలా అంటుంది. ఇది బర్త్డే కేక్. నేను నా స్నేహితురాలు కలిసి వెళ్లి తీసుకుని వచ్చాము. కాని మీరు తనని చంపేశారు. మీ బర్త్డే కోసమే తనిలా చేసింది. కాని మీరు ఇలా ఎందుకు చేశారు? శ్రేయ మాటలు విని సుశీల, రఘు ఇంకా పంకజ్ ఆశ్చర్యపోతారు. కాని పూజ పార్టీకి వెళ్ళలేదా? పంకజ్ శ్రేయ వైపు చూస్తాడు. శ్రేయకి అర్థమవుతుంది, ఇప్పుడు తనకి కూడా అదే జరగబోతోంది. ఏదైతే పూజకు జరిగిందోని. అందుకే తను బయటవైపు చూసి పారిపోవాలి అనుకుంటుంది. లేదు, రక్షించండి, రక్షించండి! కాని శ్రేయ ఇంటి నుంచి బయటకు వెళ్లేలోపే సుశీల తనని పట్టుకుంటుంది. అలా ఎలా పారిపోతావు ఇక్కడ్నుంచి? రఘు, తనని కూడా పొడిచేయి. రఘు చాకుతో శ్రేయని కూడా పొడవబోతాడు. అంతలో తన చెయ్యి ఎగిరి వెనక నుండి ఆపుతారు. రఘు వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తన వెనకాల పంకజ్ కాదు, ఒక దయ్యం నిలబడి ఉంటుంది. అది కూడా అదే క్రాప్ టాప్ ఇంకా మినీ స్కర్ట్ వేసుకుని ఉంటుంది. చాలు, చాలా అయింది. నిన్ను ఎవరూ తప్పించలేరు. మనం ఏం చేద్దాం బాబూ? ఈ దయ్యం నుంచి ఎలా రక్షించుకుందాం? అరే, అసలు నేను ఎవరింటికి వచ్చాను? ఇక్కడేమో ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారు. ఇంకా అప్పుడప్పుడు దయ్యాలు కూడా వస్తున్నాయి. అసలు నేనెక్కడున్నాను? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పిచ్చిదానా శ్రేయ, నేను పూజాని. గుర్తుపట్టలేదా నన్ను? పూజ, నువ్వా ఇంత త్వరగా దయ్యమైపోయావా? అవును, వీళ్ళు నన్ను చంపిన వెంటనే దయ్యమయ్యాను. వీళ్ల మీద కక్ష తీర్చుకోవడానికి, చంపడానికి నేను వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. కాని వీళ్ళు నన్ను చంపేశారు. కాబట్టి వీళ్ళందర్నీ ఇప్పుడు నేను కూడా చంపేస్తాను. కాని కోడలా, మాకేం తెలుసు నువ్వు మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళావని? తెలిస్తే మేము చంపేవాళ్ళం కాదు కదా. వా ముసల్దానా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు నువ్వే ఇదంతా చేశావని ఇప్పుడు నాకు అర్థమైపోయిందే. ఇప్పుడు ముందు నిన్ను చంపి నీ సంగతి చూస్తాను. పైకి నాతో పాటు వచ్చేసేయ్. రఘు వాళ్ళమ్మని కాపాడ్డానికి పరిగెడుతూ ఉంటాడు. కాని అప్పుడే ఇంకొక దయ్యం అతని ముందుకు వచ్చి తన గొంతు పట్టుకుని పైకి లేపుతుంది. నేను ఇంటి మొదటి కోడల్ని. నన్ను నువ్వు చంపేశావు, గుర్తులేదా? ఇప్పుడు నేను కూడా వీళ్ళని చంపేసి నా పగని తీర్చేసుకుంటాను. అయితే వీళ్ళందరూ కూడా సీరియల్ కిల్లర్స్ అన్నమాట. ఇప్పుడు వస్తుంది వీళ్లను చంపితే అసలైన మజా. నువ్వే తండ్రి కొడుకుల్ని చూసుకో, నేను మన ప్రియమైన అత్తగారిని చూసుకుంటాను. పాపం శ్రియ అక్కడే నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళొచ్చు కదా? నేను ఎవరిని ఏమీ అనలేదు కదా? తప్పకుండా వెళ్ళొచ్చు. శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని ఆ తరువాత అదే వీధిలో అప్పుడప్పుడు అందరికీ క్రాప్ టాప్ దయ్యం కనిపిస్తూ ఉంటుంది.